ఇలాంటి వెన్నెముక లేని వాడిని, ఇండివిజువాలిటీ లేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగల్లాడిపోతారు. పొట్టివాడిని మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే లేపదా? అనవసరంగా దండం పెట్టాను. పదండి. డాడీ, ఇండివిజువాలిటీ ఉన్నవాడిని పట్రా, పెళ్ళాడతాను. ఇండివిజువాలిటీ ఉన్నవాడా? అలాంటి వాడు కావాలి అంటే బాలు అని ఒకతను ఉన్నాడు, అతన్ని కలవండి, వెతికి పెడతాడు. బాలు ఎవరు డాడీ? రౌడీనా? కాదమ్మా. హీరోనా? కాదమ్మా. మరి టాప్ హీరో. ఎదరో ఇదిగో పాలు. అబ్బా, వేడిగా దమ్మంటే ఇదేంట్రా? సప్పగా చల్లారిపోయిన పాలు తెచ్చావు. ఇదేంట్రా పాలు గీ పెట్టింది? బెదరు గీ పెట్టింది పాలు కాదు, అరే అటే బుల్లమ్మా, ఏమనుకోమాక. ఇదిగో తుడుచుకో. బాలు అంటే ఎవరు? నేనే కదూ. నేను పెళ్లి చేసుకోవడానికి అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు. వెతికి పెట్టు. అబ్బే, భూతాన్ని చూస్తే మా వాడికి భయం. నేను భూతంలో ఉన్నానా? అంతే కదూ. ఇంత అందగత్తని నన్ను భూతం అంటావా? నువ్వు అందగత్తెవా? ఎక్కువ పక్కం ఏది ఒకసారి అర్థం చూపించు. ఇది నా మొహం కాదు. కాకపోతే నా మొహమా? ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలండి. ఒకసారి నీ మొహం చూసుకో. మన మొహానికే గోల్డ్ గోల్డ్. ఆల్ రైట్ అదంతా నీకు అనవసరం. నీకు డబ్బు ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు మొగుడిని వెతికి పెట్టు. ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా, కానీ అడ్డమైన పనులు చేయను. వెళ్ళు వెళ్ళు. ఎందుకు చేయవు? నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు అంట. ఇదిగో నన్ను పడతా. బీడీనేమని అన్నావంటే బాడీ షేపులు మారుతాయి. వెళ్ళు. చూస్తావేంటి? కుమ్మకు ఈ బుల్లమ్మని తీసుకెళ్ళి బయట కుమ్మతొట్లో పడేసిరా. నేను వెళ్తాను. డబ్బులు తీసుకుని పనిచేసేవాడు నా పని ఎందుకు చేయడు? ఎలా చేయడు? నేను చూస్తాను. ఏమిట్రా వేధవా? నేను బీడీలు కొనాలా? నా మొహం చూస్తే బీడీలు కాల్చే మొహంలా కనపడుతుందా? నేను బీడీలు కాల్చలేదు సరిగదా, కనీసం చేత్తో కూడా ముట్టుకోలేదురా. అలాంటిది నన్ను బీడీలు కొనమంటావా? నన్ను బీడీలు కొనమాట? బీడీలు నేను కొనా? ఏమైంది బెదరు? అక్కు పక్కు వీడి బీడీని అవమానిస్తాడా? చెప్తా. వీడి చేతే బీడీ కాల్పిస్తా. అంతే. వీడి పని పడతా. ఇదిగో పెద్దాయనా, నీకు జుట్టు నెరిసిందే గాని బుద్ధి లేదయ్యా. ఏమిటి? నాకు బుద్ధి లేదా? అంతే కదూ. అసలు నీకు బీడి చరిత్ర తెలుసా అంట? దేవలోక నుండి అమృతపు చుక్క నేల మీద పడి బీడి మొక్క అయింది. అబ్బా, అలా జరిగిందా? అంతే కదూ మరి. అందుకే దీనికి వేస్ట్. బీడి తాగని బతుకు వేస్ట్. ఓహో, నీకు తెలుసా? బీడి తాగకపోతే వచ్చే జన్మలో దున్నపోతే పుడతాం. దున్నపోతే పుడతా? అయ్యి బాబోయ్, సమయానికి వచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది. మరి అయితే బీడీలు కొన్నా? అంతే కదూ. మరి అబ్బాయి బీడీకి రగ్గుపెట్టి నాన్నా, నువ్వు బీడి కాలుస్తున్నావా? అవునమ్మా, లేకపోతే దున్నపోతే పుడతానే. ఎవరు చెప్పారు నీకు? అడుగో, ఆ అబ్బాయి చెప్పాడు. ఏంటబ్బాయి, మా నాన్న చేత బీడి కల్పిస్తావా? ఒక్క మీ నాన్న చేత ఏంటి, జనం అందరి చేత కాల్పిస్తా. అవసరమైతే నీ చేత కూడా కాల్పిస్తా. నీ వల్ల కాదు. నా వల్ల కాని పని అంటూ లేదు బుల్లెమ్మా. కింద నుంచి వచ్చా. నువ్వు కాల్పిస్తే నేను మాన్పిస్తా. చూద్దామా? ఛాలెంజ్ అయితే కాసుకో. అవునరా కుంభకు, నువ్వు ఈ మధ్య జేబులు కొట్టేయడం లేదేంటి? అదే బెదరు, మొన్న రక్తదానం చేశాను కదా, ఆ ఇసుక మిసుక జబ్బు ఐడిసిపెట్టి అంటుంది. ట్రాఫిక్ లాగా ఎన్నాడు నేను ఒక్కదాన్ని లవ్ చేయను. ఏదో కుర్రాడు పనస్ పండ్లా ఉన్నాడని మోజు పడుతూ పోసుకుంటావేంటి? లవ్ చేయడం మన వల్ల కాదని చెప్పాక బుల్లెమ్మా. వల్ల కాదా? లవ్ చేయడం పెద్ద పనా? అయితే నువ్వు బీడీ కాల్చు, నేను లవ్ చేస్తా. వాట్? నేను బీడీ కాల్చాలా? ఏ ఇదేమంత పెద్ద పనా? నో, నా వల్ల కాదు. చిక్కిందిరా చిలక. నువ్వు బీడీ కాల్చు, అప్పుడు నేను లవ్ చేస్తా. వస్తా. బీడీ కాలిస్తే లవ్ చేస్తావా? ఉత్తరే తప్పించుకోవడానికి చెప్పా. పద. ఆడవాళ్ళు రాకెట్లు నడుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? చెప్తా. 1
ఏంటది? అది అదంటే ఎవరితో చెప్పవు కదా? చెప్పను. ఒట్టు ఒట్టు ఎవరితో చెప్పను, చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడియా? చాకు తర్వాత తినొచ్చు. ముందు బీడీ ఇచ్చే. ఒక 100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా, 10 పైసలే. ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా, లోపల బగ్గం అంటుంది. టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ, చేతిలో బీడీ. ఇప్పుడు ఎలా? ఏమిటమ్మా చేతిలో? ఏం లేదు నాన్న, చేతిలో ఏం లేదే. ఏమంట సుబ్బారావు? ఏమంటావు? ఏం లేదు నాన్న, చూడండి, ఏం లేదు. పదండి. సార్, బీడీ జేబులో పడేస్తే ఏమైతుంది సార్? ఏమవుద్ది? జేబులోనే పడి ఉంటది. గట్లనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతుంది సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలు ఎక్కిపోద్ది. బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్? అది కూడా తెలిసావుదంట్రా. వర్ణాలు రాయాలి. గట్టనా? అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడి ఉన్నది. కోరి పడేసింది. ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా. పోసి నీ బండపడా నా మీద పడిందని కన్ను. ఇదిగో నేను ఇంకా కన్నె కుర్రాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరేగా నీ సంత సంతేమిటి? నేను క్లాసు. ఓహో, నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగజేస్తున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగజేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. అకుంబకు, ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో లవ్వో అని ఆవకాయ బద్దలా నవ్వలేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ చిన్న చిక్కొచ్చి పడింది. ఏంటి? ఈ ఇంట్లో సంతని గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. లవ్ చేస్తుందా? దాన్ని చంపేస్తాను. ఇదిగో చంపదు గాని ఎరగది చెప్తా. లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము పద. నన్ను సంత అంటావా? ఎవతివే నువ్వు? మాచారం మారేడమని పోచారం పోలేరమని. పోవే బయటికి. ఏయ్, నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే. ఇవి షెట్లు ఆడిన చేతులు. ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే? నిన్ను చేయి. నాది ఉడెం పట్టే. ఇది బల్లుకం పట్టే. ఉడెం పట్టే. నిన్ను నువ్వు వదలవే. బాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. ఏంటి నీ బాలు? నువ్వేమన్నా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను చంపేస్తా. వదలవే. వాళ్ళ కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేది? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? అమ్మమ్మ, ఏమిటిది ఏమిటిది? దాని చేపట్టుకుంటా పట్టుకున్నా, నా చేపట్టుకుంటావా? అమ్మా, నా చెయ్యమన్నా పబ్లిక్ సర్క్ అనుకున్నావా? నేను పతవతలేనే. ఏంటే, నేను కొట్ట నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టునా? అమ్మో, ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పప్పుల కాడ బిందెల సీనులే. ఫైటింగ్ ఆపేశారండి, కానివ్వండి. అది కొట్టుకోండి. బాలు, ఈ రాక్షస భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే, వీటికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఇంకా చూస్తున్నా? అయ్యో, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. బాలు, వెళ్దామా ప్రోగ్రామ్ కి? అంతే కదూ.